జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్యాత్మ స్వరూపులారా, సమాచార విప్లవం అనేది మనిషిని అన్ని విధాలా సర్వనాశనం చేసింది. ఎందుకంటే శరీరం బలహీనపడింది. శరీరం బలహీనపడ్డప్పుడు జీవిత సంకల్పం నెరవేరదు కదా. జీవిత సంకల్పం ఏమిటి? అందమైన, ఆరోగ్యవంతమైన, సంస్కారవంతమైన, నైతిక విలువలతో కూడిన గొప్ప వ్యక్తికి జన్మనివ్వటమే కదా. శరీరం ఎలా ఉండాలి? దృఢంగా ఉండాలి, పటిష్టంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి, పుష్కలంగా ప్రాణశక్తితో నింపబడి ఉండాలి కదా. ఇవాళ మనుషులకు అది లేదు కదా. శరీరం దృఢంగా, పటిష్టంగా, శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉందా? లేదు కదా. ప్రాణశక్తి పుష్కలంగా ఉందా? లేదు కదా. ఎప్పుడైతే శరీరం బలహీనంగా ఉంటుందో విడుదల చేసేటటువంటి విత్తనాలు ఎలా ఉంటాయి, బీజాలు ఎలా ఉంటాయి? అదే తరహాలో ఉంటాయి కదా. కాబట్టి మనిషి ఏమయ్యాడు? గాడి తప్పి వక్ర మార్గంలో పయనించి సృష్టికి ప్రతి సృష్టిని చెయ్యాలి అనేటటువంటి భావనతోటి జీవిత సంకల్పాన్ని పోగొట్టుకున్నాడు కదా. ఒక విషయం చెప్పండి, ఏమీ చేయకుండా ఉన్నట్లయితే మనిషి ఎలా ఉండేవాడు? ఏదో ఒకటి చేయటం ప్రారంభించి నాగరికత ముసుగులో జీవితాన్ని సమూలంగా సర్వనాశనం చేసుకున్నాడు కదా. జీవితాన్ని కోల్పోయిన తర్వాత మనిషికి దిగులు విచారం పెరుగుతుంది కదా. మనిషి అన్ని విధాల బలహీన పడతాడు కదా. కాబట్టి ఆలోచించండి, సమాచారం విపరీతంగా లోపలికి వస్తూ ఉంది. ఆ సమాచారం మొత్తం లోపల రికార్డ్ అవుతుంది. ఆ సమాచారం ద్వారా జీవుడు బలోపేతం అవుతాడు, అహంకారాన్ని పెంచుకుంటాడు, చిత్తం కలుషితం అవుతుంది, జీనులు దెబ్బతింటాయి, మెదడు దెబ్బతింటుంది, శరీరం పూర్తిగా నిర్వీర్యమైపోతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో మీరు ఆలోచించండి. వార్తలలో నిజమైనటువంటి వార్తలు 10% ఉన్నాయి, ప్రమాదకరమైనటువంటి వార్తలు 90% ఉన్నాయి. అంటే వార్తలు వినే కొద్దీ మనసు ఏమవుతుంది? కలుషితం అవుతుంది కదా. కలుషితమైనటువంటి మనసు ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? కలుషితమైనటువంటి మనసున్నటువంటి వ్యక్తి విపరీతంగా అసంతృప్తికి లోనవుతాడు కదా, అశాంతికి లోనవుతాడు కదా. ఒకసారి ఆలోచించండి. జీవభావం పెరుగుతుంది, అహంకారం పెరుగుతుంది, పరిమిత తత్వం పెరుగుతుంది, నేను, నాది, నాకు అనేటటువంటి భావన పెరుగుతుంది, యాజమాన్య తత్వం పెరుగుతుంది, ఓనర్షిప్ పెరుగుతుంది, సొంత ప్రపంచం ఏర్పడుతుంది. ఆ ప్రపంచం నుంచి బయటికి రావడం సాధ్యం కాదు. బయట ఉన్నటువంటి వ్యక్తుల్ని తన ప్రపంచంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తున్నాడు కదా. అంటే బలమైనటువంటి పరిధులు నిర్మించుకొని వాటి మధ్య గిలగిలా కొట్టుకుంటూ దాన్ని ఆనందంగా భావిస్తే ఎట్లా? దాన్ని ఆనందంగా భావిస్తే ఎట్లా చెప్పండి? అందేటటువంటి వార్తలు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయి. మన బిడ్డలు చదువుకునేటటువంటి సమాచారం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పెంచుతుంది కదా. ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం, ఉదర పోషణార్థం మనుషులు ఏమైపోయారు? భౌతికవాద మత్తులో పడ్డారు కదా. విప్లవాల మధ్య ఇరుక్కుపోయారు కదా. జీవితం సమూలంగా బలహీనపడింది కదా. తన ద్వారా సమాజానికి మేలు జరగకపోయినా పర్వాలేదు కానీ కీడు జరిగితే ఎట్లా? ఈ ప్రయోగాలు ఏమిటి, పరిశోధనలు ఏమిటి,
అంతరిక్ష ప్రయోగాలు ఏమిటి, మనిషి ఎటుపోతున్నాడు ఆలోచించండి ఒకసారి. కాబట్టి సమాచార విప్లవం మనిషిని అన్ని విధాలా సర్వనాశనం చేసింది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషిని కబళించి వేస్తుందో ఆ మనిషి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ప్రమాదకరంగా ఉంటుంది. అతను సత్యాన్ని స్వీకరించడు, మాయలో ఉంటాడు, మాయను బలోపేతం చేసుకుంటాడు. కాబట్టి మాయ పెరుగుతుందంటే సత్యం అడుగంటిపోతుంది కదా. కాబట్టి జీవితానికి ఏదైతే అవసరమో దాన్ని పొందనప్పుడు, ఏదైతే ప్రమాదకరమో దానిని పొందుతున్నప్పుడు మనిషి అన్ని విధాలా బలహీనపడతాడు కదా. ఇతని ఉనికి భూమండలానికి అంతరిక్షానికి కూడా ప్రమాదకరంగా మారింది కదా. కాబట్టి తెలివి మేధా సంపత్తి అనేది వరమా శాపమా ఆలోచించండి. అయితే నాగరికత పరిణామంలో ఒకటి మాత్రం పెరిగింది, అదేమిటంటే మనిషి వైద్య సౌకర్యం ద్వారా ఎంతో కొంత మేరకు జీవిత కాలాన్ని పొడిగించుకుంటున్నాడు, బలవంతంగా పొడిగించుకుంటున్నాడు. అది జరుగుతుంది. అయితే అక్కడ ఏమవుతుంది, బలవంతంగా జీవితాన్ని పొడిగించుకుంటున్నప్పుడు ఏమవుతుంది, జనాభా పెరుగుతుంది. జనాభా పెరిగినా పర్వాలేదు, కానీ సుఖం కోసం మనిషి ఆరాటపడుతున్నాడు. జనాభా పెరుగుతుంది, మనుషులు సుఖం కోసం ఆరాటపడుతున్నారు. సుఖపడాలంటే ఏం కావాలి, భౌతిక సంపద కావాలి కదా. భౌతిక సంపదను సమకూర్చుకొని సుఖపడేటటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు ఊహించుకోండి. కాబట్టి జనాభా పెరగటమే కాకుండా మనిషి యొక్క అంతరంగంలో అభద్రతా భావం పెరిగి పోటీతత్వం పెరుగుతూ వచ్చింది. పోటీతత్వం పెరుగుతూ ఉందనుకోండి, ఏమవుతుంది, తన పురోభివృద్ధి కన్నా ఎదుటి వ్యక్తి యొక్క పతనాన్ని కోరుకుంటాడు కదా. కులాలేమిటి, మతాలేమిటి, వర్గాలేమిటి, ప్రాంతాలేమిటి, పార్టీలేమిటి, సరిహద్దులేమిటి, రక్షక వ్యవస్థ ఏమిటి, బాంబులేమిటి, మారణాయుధాలేమిటి, ఆటం బాంబులేమిటి, రసాయనిక బాంబులేమిటి, బాపురే, ఇదంతా మనం చూస్తున్నాం కదా. మనం ఎందుకు స్పందించడం లేదు? ఎందుకు స్పందించడం లేదంటే సుఖపడేటటువంటి శరీరం ఎప్పుడు కూడా, సుఖపడేటటువంటి మనసు ఎప్పుడు కూడా నా నుండి ప్రపంచానికి ఏమిటి అని ఆలోచించదు, ప్రపంచం నుండి నాకేమిటని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ తరానికే కాదు, భావితరాలకు కూడా పుష్కలంగా సంపదను పోగు చేసుకోవాలనేటటువంటి భావంతో వక్ర మార్గాలకు వెళ్ళిపోతుంది. ఆ వక్ర మార్గాలే చట్టం, న్యాయం. చూసుకోండి, సత్యాన్ని ధర్మాన్ని మనిషి చంపేశాడు, చట్టాన్ని న్యాయాన్ని రూపొందించుకున్నాడు. సత్యం లేకుండా, ధర్మం లేకుండా చట్టము న్యాయం రెండు అమలు జరుగుతూ ఉంటే అవి కృత్రిమైనటువంటి మేధస్సు నుండి ఏర్పడేటట్లయితే అవి స్వార్థపూరితంగా ఉంటాయి కదా. కాబట్టి తన యొక్క కృత్రిమైనటువంటి మేధస్సు ద్వారా ఏర్పరచుకున్నటువంటి ఈ చట్టం న్యాయం మనిషిని అన్ని విధాల అలజడికి అసంతృప్తికి లోను చేస్తుంది కదా. ఇప్పుడు చట్టం చుట్టంగా మారింది, న్యాయం అనేది వ్యాపారాత్మకంగా మారింది. మనిషి సామాజిక స్పృహ కన్నా కూడా స్వార్థ ప్రయోజనాల గురించి ఆలోచిస్తున్నాడు, కుంచుకున్నాడు, పరిమితంగా ఉన్నాడు. అతని జీవితం జైలు జీవితం మాదిరిగా తయారైంది. అందువలన ఈ నాగరికత పరిణామంలో మనిషి
అన్ని విధాలా బలహీనపడ్డాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి నాగరికతను మనం తీసివేయటం సాధ్యం కాదు. దానికి ఒకే ఒక పాశుపతాస్త్రం ఏంటంటే మనిషి యొక్క ఆలోచన విధానాన్ని మార్చాలి, జీవన సరళి మార్చాలి, జీవన శైలి మార్చాలి, ఆహారపు అలవాట్లు మార్చాలి, అంతరంగ శుద్ధికి సంబంధించి శాస్త్రీయపరమైనటువంటి విధానాన్ని మనిషికి తెలియజేయాలి. ఒకవైపు ప్రపంచ ప్రమాదకరమైనటువంటి పరిణామాల వలన తనకు తెలియకుండానే పరివర్తన పశ్చాత్తాపం కలుగుతున్నాయి, అవి కలుగుతూనే ఉన్నాయి, కానీ బయట కనిపించడం లే. అంతరంగంలో అభద్రత పెరుగుతుందంటే, భయం పెరుగుతుందంటే, అశాంతి పెరుగుతుందంటే, అసంతృప్తి పెరుగుతుందంటే, అలజడి పెరుగుతుందంటే అతను తప్పనిసరిగా నాగరికత ద్వారా సంభవించేటటువంటి దుష్పరిణామాల్ని ఎంతో కొంత మేరకు గ్రహించగలుగుతున్నాడు కదా. కానీ పరిష్కారం తెలియటం లేదు. ఈ పరిష్కారాన్ని మనకు ఎవరిచ్చారు? ఋషులు ఇచ్చారు. దేని ద్వారా ఇచ్చారు? ఆధ్యాత్మిక మార్గం ద్వారా ఇచ్చారు. ఎలా ఇచ్చారు? దాని గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. పరిసరాలను మార్చకుండా, పరిసరాలతో నిమిత్తం లేకుండా అంతరంగాన్ని దృఢపరచుకోవటం ద్వారా మనిషి ఆరోగ్యంగా, సుదీర్ఘాయువుతో, ప్రశాంతంగా, సంతృప్తిగా జీవించే విధంగా ఇప్పుడు చక్కని మహోన్నత కళాత్మక జీవన విధానాన్ని మానవాళికి కానుకగా అందించారు. మనిషి ఆనందంగా జీవించగలిగితే అన్నీ సమకూరుతాయి. ఆనందాన్ని కోల్పోతే సర్వం కోల్పోతాడు. ఆనందం పోయిన తర్వాత మనిషికి మిగిలేది ఇంకేమీ లేదు. ఆరోగ్యం పోయిన తర్వాత, అంతరంగం అలజడికి గురైన తర్వాత, అసంతృప్తికి లోనైన తర్వాత, అశాంతి పెరుగుతున్నప్పుడు ఇక మనిషి జీవితం ఎలా ఉంటుందో ఒకసారి అంచనా వేయండి. దాని నుంచి బయటపడటానికి ఋషులు మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి మార్గమే ఈ ఆధ్యాత్మిక మార్గం. ఇప్పుడు వినండి ఒకసారి. ఆధ్యాత్మికత అంటే ఆత్మ విజ్ఞాన శాస్త్రం. దాన్ని సైంటిఫిక్ సెల్ఫ్ నాలెడ్జ్ అంటారు. ఆత్మ విజ్ఞాన శాస్త్రం, సైంటిఫిక్ సెల్ఫ్ నాలెడ్జ్. దాన్ని మాట మార్చి ఇంకొక పదంతో మీకు తెలియజేస్తాను. అదేమిటంటే ఉద్ధరేదాత్మ నాత్మానం. నిన్ను నీవు ఉద్ధరించుకోవటమే. ఎప్పుడైతే నీ అంతరంగం స్ట్రాంగ్గా ఉందో, దృఢంగా ఉందో, పటిష్టంగా ఉందో, శక్తివంతంగా ఉందో, మనోబలం ఉన్నాయి, సమర్థత ఉంది, ఆత్మవిశ్వాసం ఉంది, ప్రశాంతత ఉంది, ధైర్యం ఉంది, ఇవన్నీ ఉన్నాయో పరిసరాల్లో సంభవించేటటువంటి మార్పుల్ని తట్టుకోగలుగుతాడు కదా. పరిసరాలకు అనుగుణంగా జీవితాన్ని మార్చుకోవటం కాదు. పరిసరాల్లో అపశృతులు ఉన్నప్పటికీ, నెగిటివ్ ఉన్నప్పటికీ దాన్ని ఎదుర్కొనేటటువంటి మనోబలం ఉండాలి. నేను మరొకసారి చెప్తున్నాను, మనోబలాన్ని మించిన మందు లేదు. మందులు వాడటం ద్వారా జబ్బులు తగ్గవు, అందులో ఎటువంటి సందేహం లేదు. మందుల వలన జబ్బులు తగ్గకపోక ఇంకా పెరుగుతాయి కదా. ఎందుకు మందులు ఆడుతున్నారంటే మరణ భయంతో మందులు ఆడుతున్నారు. మరణ భయాన్ని తీసేస్తే మందుల యొక్క అవసరం లేదు కదా. సరే, మరొక విషయం చెప్తున్నాను. మరణ భయంతో విలవెల్లాడిపోతూ మందులు ఆడితే ఎట్లా? దిగులు, విచారం ఉండి, అనుమానం ఉండి, సందేహం ఉండి, సంకోచం ఉండి, అభద్రతా భావం ఉండి మందులు వాడుతూ ఉంటే ఆ మందులు శరీరానికి వంటబట్టవు కదా. ఇక చెప్పండి, మనిషి శరీరానికి చికిత్సను అందిస్తున్నాడు తప్ప మనసును శుద్ధి చేసుకునే కార్యక్రమాన్ని చేపట్టడం లేదు కదా. మానసిక ప్రక్షాళన జరగటం లేదు కదా. అప్పుడు ఏమవుతాడు ఆలోచించండి. మానసిక ప్రక్షాళన జరగకపోతే మనిషి ఏమవుతాడు? కలుషితమైనటువంటి మనసు ఉన్నప్పుడు
అతని యొక్క మేధస్సు నుంచి విడుదలయ్యేటటువంటి చెడు ఆలోచనలు భూమండలాన్ని మొత్తాన్ని కలుషితం చేస్తాయి కదా. కాబట్టి ప్రత్యామ్నాయం ఏమిటంటే నాగరికతను తీసివేయటం కాదు, పరిశ్రమలను మూసివేయటం కాదు, ఉపాధి ఉండాలి, ఉద్యోగం ఉండాలి, సంపాదన ఉండాలి, కుటుంబ పోషణ ఉండాలి. కుటుంబ పోషణ కూడా సాధనలో ఒక భాగంగా భావించాలి. కుటుంబాన్ని చక్కదిద్దుకోవటం కోసం తప్పనిసరిగా వనరులు కావాలి, సంపాదన కూడా ఉండాలి. కానీ అట్ ద సేమ్ టైం బాడీ ఎలా ఉండాలి? దృఢంగా, పటిష్టంగా, శక్తివంతంగా, ఆరోగ్యంగా, పుష్కలంగా, ప్రాణశక్తితో నింపబడి ఉండాలి కదా. ఆ విధంగా శరీరం ఉందనుకోండి, పరిసరాల్లో ఎటువంటి మార్పులు సంభవించినా సరే ఎదుర్కొనేటటువంటి రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది కదా, వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది కదా. ఇది కష్టం కాదే, ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదే. మనం దేన్ని మార్చుకోవాలి? ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. మనిషి విచక్షణను కోల్పోవటం ద్వారానే అన్ని విధాల బలహీనపడ్డాడు. విచక్షణను పెంపొందించుకోవడానికి బుద్ధిమట్టం వికసించాలి. ప్రపంచంలో జరిగేటటువంటి దుష్పరిణామాల వలన మానవ జాతికి న్యాయం జరగటం లేదు అని తెలుసుకున్నప్పుడు తప్పనిసరిగా ప్రత్యామ్నాయం కోసం పరుగులు పెట్టాల్సిందే, ప్రయత్నించాల్సిందే, ఆరాటపడాల్సిందే. ఇప్పుడు మనిషికి కావాల్సింది ఆధ్యాత్మిక విధానం కాదు, ఆధ్యాత్మిక విప్లవం కావాలి. ఆధ్యాత్మిక విధానం వల్ల మనిషికి ఆరోగ్యం రాదు, ఆధ్యాత్మిక విప్లవం కావాలి. ఎట్లా కావాలి? తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలి, పరిష్కారం కోసం లోతైనటువంటి కసరత్తు చేయాలి, అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తుల యొక్క మార్గదర్శకం ఉండాలి, అనుసరించేటటువంటి విధానం సరళంగా, సులభంగా, తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధిని చేకూర్చే విధంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఆలోచించండి, మనిషి ఆటవికంగా జీవించినప్పుడు ఎలా ఉన్నాడో ఆధునిక ప్రపంచంలో కూడా అలాగే జీవించగలగాలి. అప్పుడు సుఖపడ్డాడు, కానీ మానసిక ఒత్తిడి లేదు. ఇప్పుడు సుఖపడాలి, కానీ మానసిక ఒత్తిడి ఉండకూడదు. అప్పుడు సుఖం ద్వారా అతనికి శారీరక ఆరోగ్యం సిద్ధించింది. ఇప్పుడు సుఖం ద్వారా మనిషి శారీరక ఆరోగ్యాన్ని కోల్పోతున్నాడు. శారీరక ఆరోగ్యాన్ని కోల్పోతున్నప్పుడు అందుకు మూల కారణం ఏమిటైన దాని గురించి విశ్లేషించుకోవాలి. అందుకు మూల కారణం ఏంటి చెప్పండి? మనసు అలజడికి గురి కావటమే కదా. మనం సరిచేయాల్సింది దేన్ని? మనసును సరిచేయాలి, మనసును ప్రక్షాళన చేయాలి. దానికి ఏం కావాలి? మనసు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలి. మనసు ఎక్కడి నుంచి వచ్చింది? మనసు ఆత్మ నుండి ఆవిర్భవించింది. మరలా ఎక్కడికి వెళుతుంది? అంతిమంగా ఆత్మలో కలిసిపోతుంది. ఆత్మ నుండి ఆవిర్భవించి మరలా తిరిగి ఆత్మలో కలిసిపోతున్నప్పుడు మనసును కూడా ఆత్మగా భావించగలిగితే, మనసును కూడా ఆత్మగా భావించగలిగితే ఆత్మ కోసం ఎటువంటి అన్వేషణ చేయవలసినటువంటి అవసరం లేదు కదా. ఎటువంటి అన్వేషణ చేయవలసినటువంటి అవసరం లేదు కదా. సాధన యొక్క అవసరం లేదు కదా. సాధన చాలా ప్రమాదకరం కదా. సాధన చేయటం ద్వారా పరధ్యానం పెరుగుతుంది, ఏకాగ్రత తగ్గుతుంది, జ్ఞాపకశక్తి తగ్గుతుంది, శరీరం బలహీన పడిపోతుంది, నిర్వీర్యం అయిపోతుంది, తప్పనిసరిగా రుగ్మతలు సంభవించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనిషి ఏం చేయాలి? అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాలి. కాబట్టి ఆధ్యాత్మికత అంటే కఠోరంగా సాధన చేయటం కాదు, సాంకేతిక పరంగా విశ్లేషించుకొని అంతరంగాన్ని మార్చుకోవటమే.
ఆలోచన విధానాన్ని మార్చుకుంటే చాలు, అదే నిరంతర సాధన అవుతుంది. ఎప్పుడైతే ఆధ్యాత్మికత ద్వారా మనిషి ఆలోచన విధానం మారుతుందో అప్పుడు శరీరం కూడా ఆరోగ్యంగా తయారవుతుంది కదా. ఒక నెగటివ్ థాట్ వల్ల శరీరం బలహీనపడింది అనుకోండి, ఆ నెగటివ్ థాట్ని మనం గనక తొలగించే విధానాన్ని అనుసరించగలిగితే అది పాజిటివ్ థాట్ అవుతుంది కదా. ఎప్పుడైతే పాజిటివ్ థాట్ ఉందో శరీరం ఆరోగ్యంగా ఉంటుంది కదా. శరీరం ఆరోగ్యంగా ఉందంటే ఆలోచన విధానం మారుతుంది కదా. ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. మనిషి తాను అన్ని విధాల బలహీనపడటానికి మూల కారణాన్ని తెలుసుకోవాలి, ఆ మార్గాన్ని అనుసరించాలి, తన విషయాల నుంచి బయటపడాలి, మానవ జాతిని కూడా తప్పనిసరిగా బయటపడేయాలి, సామాజిక బాధ్యతను స్వీకరించాలి. సామాజిక బాధ్యతను స్వీకరించబోయే ముందు తనను తాను ఉద్ధరించుకోవాలి. అందుకేం కావాలి? అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తుల యొక్క మార్గదర్శకత కావాలి. కాబట్టి ఆధ్యాత్మిక మార్గం అనేది ప్రత్యేక తరహాలో ఉండటం వల్ల దాన్ని అందుకోవటం కోసం, సాధన గావించడం కోసం తప్పనిసరిగా టెక్నాలజీని వాడాలి, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాలి. తక్కువ సమయంలో ఎక్కువ ఫలితం వచ్చే విధంగా ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. చాలా సులభమైంది. ఆధ్యాత్మిక మార్గం అంత సులభమైంది, మహోన్నతమైంది మరొకటి లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన తర్వాత పురోభివృద్ధి జరగటం లేదంటే అందుకు మూల కారణం అనుసరించేటటువంటి విధానం సాంకేతిక పరంగా శాస్త్రయుక్తంగా లేనట్లే కదా. అందువలన అన్ని కోణాల నుండి జీవితాన్ని గురించి జాగ్రత్తగా విశ్లేషించుకొని విషయాల నుంచి బయటపడేటటువంటి విధానాన్ని అనుసరించి మనల్ని మనం రక్షించుకోవాలి. విషవలయం నుండి బయటపడ్డటువంటి వ్యక్తుల్ని జాగ్రత్తగా పరిశీలించాలి. వాళ్ళలో మార్పు వచ్చిందనుకోండి, అటువంటి విధానాన్ని అనుసరించగలిగితే మనలో కూడా మార్పు వస్తుంది కదా. చెప్పండి, అటువంటి విధానాన్ని అనుసరించగలిగితే మనలో కూడా తప్పనిసరిగా మార్పు వస్తుంది కదా. కాబట్టి మార్పు పొందినటువంటి వ్యక్తి ఏ విధంగా జీవిస్తున్నాడు అని తెలుసుకోవాలి. ఎటువంటి విధానాన్ని అనుసరిస్తున్నాడు అని గమనించాలి. ఎటువంటి ఫలితాన్ని పొందాడు అనే దాని గురించి లోతుగా అధ్యయనం చేయాలి. మనం కూడా ఆ విధానాన్ని అనుసరించగలిగితే తప్పనిసరిగా ఫలితం వస్తుంది కదా, అందులో ఎటువంటి సందేహం లేదు కదా. కాబట్టి ఇప్పుడు మనం ఎటువంటి విధానాన్ని అనుసరించాలో దాని గురించి మనం కసరత్తు చేద్దాం. ఎందుకంటే మనల్ని మనం సేవ్ చేసుకోవాలి, కుటుంబాన్ని సురక్షితంగా కాపాడుకోవాలి, సమాజానికి మంచి చేయాలి, సమాజాన్ని పురోభివృద్ధి వైపుకు మళ్లించాలి. సామాజిక స్పృహతో సమాజానికి విశిష్టమైనటువంటి ఆధ్యాత్మిక సేవల్ని తప్పనిసరిగా అందించాలి. ఆ విధంగా మనం అందరం కూడా ఆధ్యాత్మిక విప్లవం వైపుకు మళ్ళుదాం. వ్యవసాయ విప్లవం కన్నా, పారిశ్రామిక విప్లవం కన్నా, సమాచార విప్లవం కన్నా ఆధ్యాత్మిక విప్లవాన్ని మనం అనుసరించడం చాలా సులభం అవుతుంది. అద్భుతమైన ఫలితం వస్తుంది. ఫలితాన్ని గురించి ఆలోచించవలసినటువంటి అవసరం లేనే లేదు. అందువలన ఆధ్యాత్మికతను సశాస్త్రీయ పంథాలో ప్రపంచానికి అందించేటటువంటి ప్రయత్నంలో ముందు మనల్ని మనం ఏం చేయాలి? శుద్ధి చేసుకోవాలి. ఆ శుద్ధి చేయడానికి మనకు తప్పనిసరిగా శుద్ధైనటువంటి వ్యక్తుల యొక్క మార్గదర్శకత ఉండాలి. దాని గురించి మనం తెలుసుకుందాం. తప్పనిసరిగా పరిష్కారం దిశగా పయనిద్దాం. భావితరాలకు
బంగారు భవిష్యత్తును చూపిద్దాం. భావితరాలు ఆదర్శ ప్రపంచంలో జీవించే విధంగా పటిష్టమైన చర్యలు చేపడదాం. ఆ విధంగా జీవితాలను చక్కదిద్దుకుంటారని మనస వాచ కర్మన కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.